సివిల్ సర్వెంట్లు ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు ప్రధాని మోదీ. పరిపాలన అంటే వ్యవస్థను నిర్వహించడం మాత్రమే కాదని రాబోయే అవకాశాలను సరిగా అంచనా వేయాలన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్తో పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. దేశ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలు తెస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పాత వ్యవస్థలతో విధానాలు రూపొందించడం సరికాదన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 17వ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో పాల్గొన్నారు. పరిపాలన అంటే వ్యవస్థను నిర్వహించడం కాదని రాబోయే అవకాశాలను అంచనా వేయగలగాలన్నారు మోదీ. हमारी ब्यूरोक्रेसी, हमारा कामकाज, हमारी पॉलिसी मेकिंग भी पुराने ढर्रे पर नहीं चल सकती. इन अभूतपूर्व आकांक्षाओं की पूर्ति के लिए अभूतपूर्व गति भी आवश्यक है. సమగ్ర అభివృద్ధి అంటే ఏ ఒక్క గ్రామమో ఫ్యామిలీయో డెవలప్మెంట్ కావడం కాదన్నారు ప్రధాని మోదీ. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేయాలన్నారు. పేదల సమస్యలను సివిల్ సర్వెంట్ అధికారులు ఓపికగా వినాలని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మోదీ. सिविल सर्विसेज डे के थीम होलिस्टिक डेवलपमेंट ऑफ इंडिया रखी गई है. ये सिर्फ एक थीम नहीं है, ये हमारा कमिटमेंट है. देश की जनता से हमारा वादा है. होलिस्टिक डेवलपमेंट ऑफ इंडिया यानी नो विलेज लेफ्ट बिहाइंड, नो फैमिली लेफ्ट बिहाइंड, नो सिटीजन लेफ्ट बिहाइंड. असल प्रगति का मतलब छोटे बदलाव नहीं बल्कि फुल स्केल इंपैक्ट होता है. భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఆ తర్వాత మోదీ వాన్స్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలు సహా పన్నుల భారంపై చర్చించారు నేతలు. దేశంలో నక్సలిజం అంతం చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జార్ఖండ్లోని బోకారాలో జరిగిన ఎన్కౌంటర్ భద్రతా దళాల విజయమని చెప్పారు. 8 మంది మావోయిస్టులు మరణించారని తెలిపారు. దేశాభివృద్ధికి నక్సలిజం ఆటంకంగా మారుతోందన్నారు అమిత్ షా. అమెరికాలోని బోస్టన్లో ఎన్నికల వ్యవస్థలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా కొన్ని రాజకీయ పార్టీల్లో మార్పు రావడం లేదన్నారు. రాహుల్ గాంధీ చర్యలు విదేశీ గడ్డపై భారత్ను అవమానించడమేనంటూ ఫైర్ అయ్యారు అనురాగ్ ఠాకూర్. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే కాంగ్రెస్ నేతలకు ఈవీఎంలపై అనుమానాలు వస్తాయన్నారు బీజేపీ లీడర్లు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే కమెంట్లు చేయొద్దని సూచించారు.